ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు నీ కోసం నా కోసం గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ ఓన్లీ. మన కోసమే. గాడ్ నీడ్స్ యూ ఓన్లీ. హీ డజంట్ నీడ్ ఎనీథింగ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనకి ఏది అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఆయనయే. మనకి అవసరాలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన మనం చేయక ముందంట భూమిని ఆకాశములను చేసేటంట. హల్లెలూయా. గాడ్ మేడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అని ఉంది ఇన్ ద బిగినింగ్. మనం చేయక ముందు మనకి ఇవన్నీ అవసరం. మనకి ఇవన్నీ అవసరం కాబట్టి ముందు అన్నీ చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం చేస్తే మనకి ఏం చేయాలో తోచేది కాదు. ఎక్కడ ఉండాలి? భూమి లేకపోతే ఎక్కడ ఉంటాం? బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు అంట భూమిని మనిషికి ఇచ్చాడు. దేవుడేమో పరలోకంలో ఉంటాడు. హెవెన్ ఈజ్ ద హోమ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, యేసుప్రభు అన్నారు, నేను తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాను, తండ్రి యొద్దకు వెళ్తా ఉన్నాను. తండ్రి ఇంట్లో అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. లేనేడలు నేను మీతో చెప్పుదును. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి కదా. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి ఇంట్లో మీకోసం ఒక రూమ్ని సిద్ధపరచడానికి. దేర్ ఆర్ మెనీ రూమ్స్ ఇన్ ద dwelling place of God, our house of God. Hallelujah, hallelujah. సో పిల్లరా, మన ప్రాముఖ్యం దేవునికి. మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి మనం ఆరాధించడం అనేటువంటిది చాలాసార్లు మనం ఏదో బాగుంటే, మంచిగా ఉంటే, ఫెసిలిటీస్ ఉంటే ఆరాధిద్దామని అనుకుంటాం. ఫెసిలిటీస్ ఉండాలి, లేకపోయినా చెట్టు ఉండగా చాలు, చెట్టు కింద నిలబడి చక్కగా ఆరాధన చేయొచ్చు. హల్లెలూయా. ఆరాధన వద్దంటాడు దేవుడు. నువ్వు చెట్టు కింద చేస్తున్నావు, నాకు నచ్చలేదు, నేను నీ ఆరాధనని అంగీకరించను, నీ ప్రార్థనను అంగీకరించను, నీ వర్షిప్ నాకు అవసరం లేదు, నీ పాటలు నాకు అవసరం లేదు అని అంటాడు దేవుడు. అనడు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒట్టిగా ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఉంటాడు? మనం లేకపోతే దేవుడు ఎందుకుంటాడు? దేవుడు నువ్వు కావాలంటున్నాడు. ఐ నీడ్ యూ, ఐ వాంట్ యూ, ఐ డిజైర్ యూ, ఐఎమ్ లుకింగ్ ఫర్ యూ. నేను నీ కోసం వస్తుంటే నువ్వేమో ఏదో కావాలని బాధపడుతున్నావు, దిగులు చెందుతున్నావు, కోపపడుతున్నావు, ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు, నిరాశపడుతున్నావు, నిస్పృహల్లో ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు. ఏదో కావాలి, ఏదో అవ్వలేదు. బాధ ఎందుకండి? ఏం చేస్తామండి బాధలు? ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, వాళ్ళు అట్లాగా ఉన్నారు, మా పిల్లలు ఎట్లాగా ఉన్నారు, నా కొడుకు ఇట్లాగా ఉంది, నా కూతురు ఇట్లాగా ఉంది, నా అల్లుడు ఎట్లాగా, నా మనవాళ్ళు ఎట్లా, నా మనవరాలు ఎట్లా, నా పొలం ఎట్లాగా ఉంది, లేకపోతేనేమో నా అప్పులు ఉన్నాయి, బాగా నష్టమైంది, బాధ అయింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో ఇలా దేవుడి వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనం దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ బాధలన్నింటి నుండి మనం విడిపించడానికి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు కావాలి. ఎవరు కావాలి? నువ్వే నాకు కావాలి. నీవు దేని కొరకు నువ్వు బాధపడతా ఉన్నావు అవి కాదు, వాటి వల్ల నువ్వు కురిగిపోతున్నావు, నలిగిపోతున్నావు, విసుగు చెందుతున్నావు, వేసారిపోతున్నావు, బలహీనమవుతున్నావు, రోగగ్రస్తుడు అవుతూ ఉన్నావు, రోగగ్రస్తురాలు అవుతూ ఉన్నావు. దిగులుంటే, చింతుంటే, వ్యాధులు ఉంటే, వ్యాధి ఉంటే మనుషులు ఏమైపోతారు చెప్పండి? వ్యాధిగ్రస్తులు అవుతారు, రోగగ్రస్తులు అవుతారు కదా. దేవుడు ఏమంటున్నాడంటే, ఐ నీడ్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నాకు కావాలి, కానీ నువ్వేమో నువ్వు కావాలని చెప్పి ఆరాటపడతా ఉంటుంటే నువ్వేమో ఎక్కడెక్కడికో వెళ్తున్నావు అని అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఒక వాక్యాన్ని చదువుతున్నాం, చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని చదువుతూ ఇంకా కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటా. ఇదేనో చాలా విషయాలు మనం విందాం ఓపికగా. హల్లెలూయా. తొందర ఏం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఒక గంట కూర్చొని ఏది కూడా మన మనసులో మన హృదయంలో తెచ్చుకోకుండా వాక్యం మీద ధ్యానం ఉంచాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. చేయటం ద్వారా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ రాజ్యాల గురించి, దేశాల గురించి, ప్రపంచాల గురించి దేవుళ్ళు పట్టించుకోవట్లేదు పిల్లలు. నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయి. ప్రధానమంత్రి బాగుంటే దేశం అంతా బాగుంటుంది. ముఖ్యమంత్రి బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది. అలాగనే ఈ ప్రపంచానికి ఏదైనా ఒక దేశంలో ఒక మంచి రాజు లేకపోతే ఒక నాయకుడు, ఒక ప్రెసిడెంట్ బాగున్నాడు అనుకోండి, ప్రపంచం అంతా బాగుంటుంది. ఎవడన్నా ఒకడు తెక్కోడు ఉన్నాడు అనుకోండి, నాకు బాగా తెక్కుంది, దానికి ఒక లెక్క ఉందని అంటారు సినిమా డైలాగ్. అది కాదు, ఆ తిక్క కాదు. భయంకర తిక్కలు ఉంటాయి మనుషులకి. ఆ తిక్కల వాళ్ళు అందరూ వచ్చారు అనుకోండి ప్రభుత్వంలోకి, రేపు అదే ఎలక్షన్స్. ఇప్పుడు ప్రపంచం అంతా ఈ తిక్కల వాళ్ళు అందరూ రావడానికి, ఈ తిక్కల వాళ్ళు సినిమా యాక్టర్లు వీళ్ళ దేశం బాగు చేసేది. నీతి కలిగినోడు, న్యాయం కలిగినోడు, పరిశుద్ధంగా ఉండేవాడు, పవిత్రంగా ఉండేవాడు, మంచి దృక్పథాలు కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు, స్వార్థం లేనివాడు, వీడు దేశానికి కావాలి. స్వార్థపరులు, దోచుకునేవాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, త్రాగుబోతులు, దోషకులు, నిందించేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనుషుల్ని ఏనక నీచంగా మాట్లాడేటువంటి వాళ్ళ దేశాన్ని పరిపాలించేది. వీళ్ళ మనకు కావాల్సింది దేశాన్ని ఏలటానికి వీళ్ళ రాజకీయ నాయకులు. దేవుడు ఎవరు కావాలి దేశానికి? ఎవరొస్తే దేశం బాగుపడుతుంది, ఎవరొస్తే దేశం బాగుంటుంది అనేది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చెబుతాయి కొన్ని మాటలు ఈరోజు. ఎందుకంటే మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలి, మన నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన దేశం బాగుండాలంటే మన నాయకులు బాగుండాలి. మన నాయకులు బాగుండాలంటే ముందు మనం దేవునితో మన సహవాసం బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తిక్కలోళ్ళు వచ్చారనుకోండి, మూర్ఖులు వచ్చారనుకోండి, అజ్ఞానులు వచ్చారనుకోండి, మన దేశ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా, జిల్లా నాయకులుగా కొలాప్స్ అయిపోయింది మొత్తం. రాబోయే దినాల్లో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ భారతదేశానికి. ఇప్పుడు 13వ తారీఖు జరగబోయేటువంటి ఎలక్షన్స్, 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ భూమి మీద. ప్రపంచానికే సవాలు, మన దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి సవాలు. అందుకే దేవుడి వాక్యం ఏం చెబుతుందో వినాలి. ఎవడు పడితే నాయకులుగా మన దేశానికి మనం అంగీకరించకూడదు, మన రాష్ట్రానికి అంగీకరించకూడదు. దేశ నాయకులు ఎలా ఉండాలో స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ యొక్క ప్రపంచం కోసం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే నాయకులు కావాలి, రక్తం కార్చే నాయకులు కావాలి, స్వార్థం లేని నాయకులు కావాలని నిరూపించాడు. నాయకత్వం అంటే ఇలా ఉండాలి అని చెప్పి. ప్రాణం పెట్టేవాళ్ళు కావాలి కానీ ప్రాణం తీసేవాళ్ళు వద్దు. అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతాను బరప్ప, అంతేగాని నీతో చేతులు కలపనన్నాడు. దొంగలతో చేతులు కలిపేవాళ్ళు, మోసగాళ్ళతో చేతులు కలిపేవాళ్ళు, అన్యాయస్తులతో చేతులు కలిపేవాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళతో చేతులు కలుపుతారు కొంతమంది. యేసు ప్రభు చెప్పాడు, నాయకుడు అంటే నాయకుడు లక్షణాలు చెప్తా ఉండాలి. దొంగలతోనూ నరహంతకులతోనూ చేతులు కలపబడితే కలపనన్నాడు. నీతో చేతులు నేను కలపను.
ఆ టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు